సుందరకాండము 21వ సర్గ. సీతాదేవి రావణునకు హితవు పలకటం అన్నమాట. అతనిని శ్రీరాముడి ముందు ఎందుకు కొరగాని వానినిగా చేసి మాట్లాడటం. తస్య తద్వచనం శ్రుత్వా సీతారౌద్రస్య రక్షసః ఆర్తాదీనస్వరాదీన ప్రచువాచ శనైర్వచః దుఃఖార్తా రుదతి సీత వేపమానా తపస్విని చింతయంతీ వరారోహ పతిమేవ పతివ్రతా తృణమంతరతః కృత్వా ప్రచువాచ శుచిస్మిత నివర్తయ మనోమత్తః స్వజనే క్రియతాం మనః నమాం ప్రార్థయితుం యుక్తం సుసిద్ధిమివ పాపకృత్ అకార్యం నమయా కార్యం ఏకపత్న్యా విగర్హితం కులం సంప్రాప్తయా పుణ్యం కులే మహతి జాతయా ఏవముక్త్వా తు వైదేహి రావణం త్వం తం యశస్వినీం రాక్షసం పృష్ఠతః కృత్వా భూయో వచనమబ్రవీత్ నాహమౌపయికీ భార్య పరభార్యా సతీ తవ సాధుధర్మమవేక్షస్వ సాధువ్రతం చర యథా తవ తథాన్యేషాం దారారక్ష్యా నిశాచరా ఆత్మానముపమాం కృత్వా స్వేషు దారేషు రమ్యతాం. భయంకరముగానున్న ఆ రాక్షసుని పలుకులను విని దీనురాలైన ఆ సీతాదేవి దీనస్వరముతో ఆర్తితో నెమ్మదిగా ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. సుందరాంగి అయిన సీతాదేవి దుఃఖార్తయై ఏడ్చుచుండెను. వణుకుచూ జాలిగొల్పు స్థితిలో ఆ సాధ్వి తృణమునే బ్రహ్మాస్త్రముగా చేసి కాకాసురునిపై ప్రయోగించిన తన పతినే ధ్యానించుచూ గడ్డి పరకను అడ్డుగా నుంచుకొని ఆస్మేరముఖి ఇట్లు పలికెను. నీ మనస్సును నా మీద నుండి తొలగించి నీ కాంతలపైకి మరల్చుము. పాపకర్ముడు సుసిద్ధిని ఆశించుట యుక్తము కానట్లు నీవు నన్ను ఆశించుట తగదు. నేను ఉత్తమమైన జనకుని వంశమున పుట్టినదానను, పవిత్రమైన రఘువంశమున మెట్టినదానను, ఏకపత్నీవ్రతుడైన శ్రీరామచంద్రుని భార్యను, పతివ్రతను. నీచమైన ఇట్టి అకృత్యము నా వలన కానే కాదు అనుచు ఉత్తమ సాధ్విగా వాసికెక్కిన వైదేహి రావణుని ఎడ నిర్లక్ష్యముతో అతనిని లెక్క చేయక ఇట్లు మాట్లాడసాగిను. నేను పతివ్రతను, శ్రీరామచంద్రుని భార్యను, నీకు భార్యను కాజాలను. చక్కని ధర్మదృష్టిని కలిగి ఉండము. సత్పురుషుల నియమ జీవన విధానమును చక్కగా పాటింపుము. ఓ నిశాచర, నీ భార్యల వలనే ఇతరుల భార్యలు కూడా రక్షింపదగిన వారని గ్రహించుచు నీకు నిన్నే ఉపమానముగా చేసుకొని నీ భార్యలతో రమింపుము. అతుష్టం స్వేషు దారేషు చపలం చలితేంద్రియం నయంతి నికృతి ప్రజ్ఞం పరదారాః పరాభవం ఇహం సంతో నవాసంతి సతో నానువర్తసే తథా హి విపరీతాతే బుద్ధిరాచారవర్జితా వచో మిథ్యా ప్రణీతాత్మా పథ్యముక్తం విచక్షణైః రాక్షసానామభావాయ త్వం వాన ప్రతిపద్యసే అకృతాత్మానమాసాద్య రాజానమనయే రతం సమృద్ధాని వినశ్యంతి రాష్ట్రాణి నగరాణి చ తథేయం త్వాం సమాసాద్య లంకా రత్నౌఘ సంకులా అపరాధాత్తవైకస్య నచిరాద్వినశిష్యతి. తన భార్యల యందు సంతృప్తి పడక చపల స్వభావముతో ఇంద్రియ చాంచల్యము గల నికృష్టుని పరవనితలు పరాభవము పాలు చేసెదరు. ఈ దేశములో సత్పురుషులే లేరా? ఉన్నచో నీవు వారిని అనుసరించుటలేదు కాబోలు. నీ బుద్ధి పెడదారి పట్టుట వలననే నీవు సదాచారమునకు దూరమైతివి. నీవు వ్యర్థముగా ప్రణయ ప్రలాపములను కావించుచున్నావు. సత్పురుషులు సదుపదేశములను ఇచ్చినను రాక్షసులకు పోగాలము దాపురించియున్నందున వక్రమార్గము పట్టిన నీకు ఆ హితవచనములు చెవికి ఎక్కుటలేదు. అవినీతిపరుడును జితేంద్రియుడు కానివాడును అయిన రాజు పాలనలోని నగరములు రాష్ట్రములు ఎంతగా సస్యసమృద్ధములైనను అవి పూర్తిగా నశించియే తీరును. అట్లే సకలైశ్వర్య సంపన్నమైన ఈ లంకకు నీవు రాజగుట వలన నీ ఒక్కని అపరాధ కారణముగా అది త్వరలోనే తప్పక నశించి తీరును. స్వకృతైః హన్యమానస్య రావణాదీర్ఘదర్శినః అభినందంతి భూతాని
వినాశే పాపకర్మణః ఏవం త్వాం పాపకర్మాణం వక్ష్యంతి నికృతా జనాః దిశ్చైతద్వ్యసనం ప్రాప్తో రౌద్ర ఇచ్చేవ హర్షితాః. ఓ రావణ, దూరదృష్టి లేని పాపకర్ముడు తాను చేసిన అపరాధముల ఫలితముగా చావు దెబ్బలకు లోనగును. అప్పుడు అతడిని చూచి ఎల్లరునూ సంతోషింతురు. పాపివైన నీవును నశించినప్పుడు నీ వలన ఇడుముల పాలైన వారు, హింసలకు లోనైన దేవగంధర్వాదులు మంచియే జరిగినది, ఈ దుష్టుడికి ఇట్టి దురవస్థ ప్రాప్తించవలసినదే అని అనుకొనుచు మిక్కిలి సంబరపడుదురు. శక్యాలోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేన వా అనన్యా రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయథా ఉపధాయ భుజం తస్య లోకనాథస్య సత్కృతం కథం నామోపధాస్యామి భుజమన్యస్య కస్యచిత్ అహమోపయికీ భార్య తస్యైవ వసుధాపతేః వ్రతస్నాతస్య విప్రస్య విద్యేవ విదితాత్మనః సాధురావణ రామేణ మాం సమానయ దుఃఖితాం వనే వాసితయా సార్ధం కరేణ్వేవ గజాధిపం. ఎట్టి ధనాశలకు గాని ఐశ్వర్యాది ప్రలోభములకు గాని నేను లొంగెడిదానను కాను. సూర్యుని నుండి కాంతి వేరుగానట్లు శ్రీరాముని నుండి నేను వేరుగాను. జగన్నాథుడైన శ్రీరాముని భుజము గౌరవాదరములకు పాత్రమైనది. అట్టి భుజమును తలగడగా చేసుకునినట్టి నేను ధన్యాత్మురాలను. ఇప్పుడు ఎవరో మరి ఒకరి భుజమును ఏ విధముగా ఆశ్రయింతును? వేదవ్రత స్నాతకోత్సవమును ముగించుకునిన వాడై, నియమములను పాటించుచు వేదాధ్యయనమును ముగించుకునిన వాడై, ఆత్మజ్ఞాని అయిన బ్రాహ్మణునకు వేద విద్యా సంపద వలె నేను అయోధ్యాపతి శ్రీరామునకు మాత్రమే భార్యగా తగినదానను. ఓ సాధు రావణ, వనములో సంచరించు ఆడు ఏనుగును గజరాజుతో చేర్చినట్లు దుఃఖార్తయైన నన్ను శ్రీరామునితో చేర్చుము. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు. ఈ రోజున మనం సుందరకాండలోని 21వ సర్గంలో 1వ శ్లోకం నుంచి 18వ శ్లోకం దాకా పారాయణం చేసుకున్నాం. ధన్యుణ్ణి. నమస్కారం.